ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని. ఏ రెండు జడ్ల రిబ్బన్తో కళ్ళకట్టే పెట్టినవే. రెండు మూడు ఫౌజులెట్టి పిల్లలు కళ్ళుకి వస్తుంటావే. అంటాగా నువ్వంట ఇంటాగా నా ఒళ్ళు గిటారులా మోగిందే. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు, ఆ చెప్పండోయ్ చిన్ని గారు. అరే, ఏమండోయ్ నాని గారు, అవ్వ చెప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు. అవ్వ చెప్పండోయ్ వన్స్ మోర్. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటాస్టిక్ The Fantastic Cookery Show. Co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances, powered by Premier Cookware and Appliances, NGG. గోల్డ్ పార్ట్నర్ శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. రీటైల్ పార్ట్నర్, ఈ రోజు వంటకాల్లో వాడే అన్ని పదార్థాలు మీ దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ లో లభించును. స్పెషల్ పార్ట్నర్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నువ్వు నాతో పాటు డాన్స్ వేస్తుంటే అయ్యో మా తమ్ముడు ఎంత పెద్దోడు అయిపోయాడు, అప్పుడే డాన్సులు కూడా వేస్తున్నాడా అని అనిపించిందిరా నాకైతే. అంటే ఒక్కొక్కసారి మీ గ్రేస్ నాకు కూడా అనుకుంటాం మేము అట్లా. కాంతం మర్చిపోయాను, నాకు కళ వచ్చింది. మీకు ఈ మధ్యలో మీకు కూడా కళలు స్టార్ట్ అయినాయా? ఇది కళ నిజమా, కళ నిజమా, కళ నిజమా నన్ను నేను గెలుకున్నా. తర్వాత తెలిసిందేంటి అది నిజం. నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చిందిరా. ఒక పెద్ద సినిమాలో మన షో చూసి మా షోకి సింగర్ వద్దు సింగర్ కావాలి అని చెప్పి నన్ను పిలిచి పాడించుకున్నారు. అంత పాడాక మీరు చాలా బాగా పాడుతున్నారు, కానీ ఒక సింగర్ పక్కన ఒక మేల్ సింగర్ ఉండాలి అని చెప్పారా. ఓహో, మేల్ సింగర్ అంటే మీకు ఆపోజిట్ ఒక మేల్ సింగర్ కావాలి. నేను అనుకుంటానా, నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశారా, ఒరే నేను సింగర్ అవుతున్నాను, ప్లీజ్ నా కోసం సింగర్ లాగా మీరు వస్తారంటే అప్పుడు అందరు నన్ను బ్లాక్ చేశారు. కాంతం ఎవరు నాతో మాట్లాడట్లేదు. ప్లీజ్ రా, నాకు ఒక్క సింగర్ కావాలరా, అప్పుడు నేను ఫేమస్ అయిపోయి పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకుంటాను రా సింగర్ గా. ఆల్రెడీ మీరు నిద్రలో కలవరిచ్చింది మేడం, నాకు ఒక మేల్ సింగర్ కావాలి, మేల్ సింగర్ కావాలని. ఆల్రెడీ దీప్ అనే మంచి ఫేమస్ సింగర్ తెలుగు ఇండస్ట్రీలో. అరే 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 భయంకరంగా మాట్లాడు మీరు. అట్లా కొంచెం ప్రశాంతంగా, అంటే మేల్ వాయిస్ కాకుండా ఫీమేల్ వాయిస్ లో వాడండి మీరు. సరే, ఇప్పుడు ఆ అన్నని పిలిచిన నేను, మీరు సింగర్ అని చెప్పొద్దు. జస్ట్ మనం అన్న దగ్గర నుంచి వెళ్ళి మంచిగా సింగింగ్ తీసుకొని రికార్డ్ చేసుకొని తర్వాత మీది యాడ్ చేసి మొత్తం ఒక సాంగ్ రిలీజ్ చేద్దాం. ఆయన నాకు కూడా ఫ్రెండ్ రా. మరి నాకు ఎప్పుడు చెప్పలేదు? మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఆయన బ్లాక్ చేస్తాడు, ఆయనకు చేయలేదు నేను. ఓహో, కరెక్ట్ కరెక్ట్. అయితే మంచిగా అవార్డు కొడదాం పట్రా, ఆయనకు తెలియకుండా. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. నేను సింగర్ అయ్యాక ఫస్ట్ అవార్డు వచ్చినప్పుడు స్టేజ్ మీద నీ పేరే చెప్తా, నా తమ్ముడే నాకు సపోర్ట్ చేశాడు అని. ఓకే, వదిలిపెట్టండి. ఓకే సరే. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ సింగర్ దీపు. థ్యాంక్ యూ సో మచ్ ఆర్యానా. నువ్వు వచ్చావని అసలు ఆనందంలో చూడు గొంతు అసలు నిజంగా నాకు నిజంగా రచ్చ ఉన్నది. దీపు నీకు అసలు పాటలు అయితే చాలా అద్భుతంగా పాడుతావు. అండ్ నీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పాటలతో పాటు వంటలు కూడా వచ్చా? వంటల పెద్దగా టచ్ లేదు కానీ కొంచెం ఏదో అక్కడక్కడ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటా. బేసిక్ ఏంటంటే మా ఇంట్లో మా మమ్మీ బాగా వండుతుంది, స్వాతి నా వైఫ్ బాగా వండుతుంది, మా వదిన బాగా వండుతుంది, మా అన్నయ్య కూడా బాగా వండుతాడు. తినేవాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా అందరు వండేవాళ్ళు. అయితే తినేవాళ్ళు కూడా ఉండాలి కదా. మీ ఇంటికి మా మేడం మేము వంటింట్లోకి వెళ్ళే ఛాన్స్ దొరకలేదు మాకు. ఓకే, నాకు మా డాడీకి మేము కూర్చొని తింటాం బేసిక్ గా. అయితే మా మేడం కూడా తీసుకెళ్ళండి, మంచిగా తింటది. నేను మంచిగా తిని మాత్రం పెట్టగలుగుతా, వంట నేను చేయలేను యాక్చువల్లీ. కానీ ఎందుకు దీపు, అందమైన సింగర్స్ అందరు తొందరగా పెళ్లి చేసుకుంటారు, కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా. వెయిట్ చేస్తే వెయిట్ పెరిగిపోతుందని చాలా బ్యూటిఫుల్ గా ఉంది షో మాత్రం. మీ ఇద్దరు హైలైట్ చేస్తున్నారు, చాలా కామెడీ కూడా, మంచి నవ్వుకుంటున్నాను. స్వాతితో పాటు ఇద్దరం కూర్చొని టీవీలో చూస్తాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఇక్కడ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్. సో లెట్స్ ఇక్కడ మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్.
రోజు ఫస్ట్ వంట ఏం చేస్తున్నావు కాంతం? Guest కి. పాలక్ చనా ర్యాప్. పాలక్ చనా ర్యాప్. మరి మొదలెడదామా? మొదలెడదాం మేడం. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. అన్న మీరు ఎప్పుడైనా ర్యాప్ చేసారా? నేను ర్యాప్ చేయలేదు కానీ ర్యాప్ చేశాను ఓ సాంగ్స్ లో, పాటల్లో. అర్థమైంది. యో 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 యో. మీరు దాంట్లో తోపని మాకు ఎప్పుడో తెలుసు. ఉడకబెట్టిన శనగలు 1 కప్పు. ఇది కూడా ఉడకబెట్టిందా? పాలకూర భలే ఉడికింది. థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఒక డిష్ ఉంటది, అందరు ట్రై చేయండి, వెజిటేరియన్ డిష్. దాని పేరు మార్నింగ్ గ్లోరీ. సో ఆకుకూరలన్నిటిని కొంచెం సాటే చేసి బ్యూటిఫుల్ ఫ్లేవర్, ఒక లిక్విడ్ ఉంటుంది దాంట్లో వేసిస్తాడు. అసలు ఎంత టేస్టీగా ఉంటదంటే బా. అంటే ఇక్కడ తెచ్చుకోవచ్చు అన్న? ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అవుతుంది. అలాంటి చండాలమైన అడిగితే వెళ్ళిపోతాడు గెస్ట్. కొంచెం ఉప్పు వేసుకోండి. మీరు డిస్టర్బ్ చేయడం వల్ల ఉప్పు మర్చిపోయాను. పాలకూరలో ఉప్పు ఉంటుందని మీకు తెలుసు, అందుకే కొంచెం తక్కువ వేసారు కదా. అవునంతే. ఓకే ఓకే. సో సింగింగ్ జర్నీ అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు దీపు నీ లైఫ్ లో? ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను నేను చాలా. సింగింగ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సింగింగ్ స్టార్ట్. ఎంజాయ్ దీని తర్వాత అన్ని కలుపుకోవాలా? చెన్నై అండ్ పాలకూర మిక్స్ చేస్తే ఇలా అవుతుందా? దీపు, చాలా మంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తో మీరు వర్క్ చేశారు కదా, మీకు ది మోస్ట్ ఫేవరెట్ టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? కీరవాణి సార్ అల్టిమేట్, మణి శర్మ సార్ తో పాటు కూడా చాలా వర్క్ చేశాను. ఈస్ ఆల్సో యువర్ ఫేవరెట్. దీంట్లో మనం చిన్న షార్ప్ చేసుకుని ఉల్లిగడ్డలు, టమాటాలు 1 కప్, కొంచెం పసుపు మేడం, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్ వేసినాం. ఓ వెరీ గుడ్, సూపర్. ఇందాక కొంచెం వేసినాం కదా ఉప్పు, కొంచెం సరిపడా వేసుకుంటే బెటర్. సో ఈ రోజు మనం పాలక్ చనా ర్యాప్ లో వాడుతున్నాం స్వస్తిక్ కారం పొడి. కాలం మారినా కారం మారదు. 60 ఏళ్లకు పైగా స్వస్తిక్ వారు స్వచ్ఛమైన కారం పొడిని అందజేస్తున్నారు. మీరు కూడా స్వస్తిక్ కారం పొడి ఇంట్లో వాడండి, బాగుంటది. తప్పకుండా. దీన్ని ఇప్పుడు మొత్తం మంచి మిక్సీలోకి పట్టుకోవాలి, కాకపోతే చేతులు కలుపుతాను నేను. అవును, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీరు పాట పాడి అమ్మాయిని ఇంప్రెస్ చేస్తారా, అమ్మాయి పాట పాడి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిందా? పాడుతూ ఉంటే తను ఇంప్రెస్ అయిపోయి నా గుండెల్లోకి వచ్చి కూర్చుంది. తర్వాత ఇంకా మీరు? నేను గుండెల్లో దాచుకొని చూసుకుంటున్నాను అనమాట. ఓ నైస్. మా పాట పాడతారా? తప్పకుండా పాడతాను. ఈ పూట చెలినా మాట ఇక కరువైపోయెనులే, అధరము నడుమను ఏదో అలజడి రేగెనులే, ఈ క్షణలో నిరీక్షణలో అరక్షణముఖ యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే, చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో, ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే. మేడం కొంచెం ఇట్లా నెయ్యి వేసుకుందాం, నెయ్యి వేద్దాం. రెడీమేడ్ ప్రిపేర్ చేసుకున్న చపాతీ. ప్రిపేర్ చేసుకున్న చపాతీ. ఏం చేయాలి దీన్ని? దీనిపైన పెట్టండి. సో యాక్చువల్లీ దీపు ప్రాబ్లం ఏంటంటే, బయట ప్రపంచంలో చాలా మంది సింగర్స్ అనే వాళ్ళు ఉన్నారు, బట్ నేనేంటి సిందర్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారని చెప్పేసి ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా. మీరు స్టూడియోలో పాడతారు, సిందర్స్ అనే వాళ్ళు అనుకుంటే బాత్రూమ్ లో పాడతారు, ఇంట్లో పాడతారు, ఎక్కడంటే అక్కడ నో లిమిట్స్. సిందర్ అనే ఒక సంఘం క్రియేట్ చేసి
నేను ప్రెసిడెంట్ అయ్యి సింగర్స్ కి కాంపిటీషన్ అవుదామని మేము అనుకుంటున్నాం. అయితే ఈ ప్రాసెస్ లో నాకు ఒక సినిమాలో అవకాశం వచ్చింది. సింగర్ గా నన్ను పాట పాడమని చెప్పారు. కానీ వాళ్ళు ఒక షరతు పెట్టారు దీపు. ఏం పెట్టారు? ఈ సినిమా హిట్ అవ్వాలంటే మంచిగా పాడే నిజమైన సింగర్ కావాలి అని అన్నారు. నా మేల్ సింగర్ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాను, ఓకే అన్నారు. అన్న తర్వాత నెక్స్ట్ డే నుండి వాళ్ళ ఫోన్స్ ఎత్తట్లేదు. ఈ ప్రాసెస్ మొత్తంలో నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? నేను సింగర్ గా పాడతాను, నువ్వు సింగర్ గా పాడు దీపు. తప్పకుండా పాడతారు అన్న. నా రెమ్యునరేషన్ చెప్తా, అది వాళ్ళకి చెప్పేసి. రెమ్యునరేషన్ అనేసాడు రా, ఫ్రెండ్షిప్ ని డబ్బుతో పోల్చాడు రా. నీ ఫ్రెండ్స్ అందరు నిన్ను బ్లాక్ లో పెడితే నేను ఒక్కడిని పాడతానని చెప్పా, అది గుర్తుందా? ఓయా మర్చిపోయాను కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని కుకుంబర్ వేసి పెరుగు నంచుకుంటే బాగుంటుందేమో కదా, డిప్ చేసుకొని తింటే బాగుంటుంది. దానికి కూడా మిగులుస్తాం ముందు. సో ఇలా ఇంకా కొన్ని ర్యాప్ చేస్తూ ఉందాం. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగుంది కదా, ఎప్పుడప్పుడు టేస్ట్ చేయాలని ఉంది నాకు. నేను కట్ చేయనా? ఇప్పుడు సో అంటే కట్ చేయాలి. యా సో అంటే చేయండి. బర్త్డే పాలక్ చనా వ్రాప్ రెడీ అయిపోయింది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. మా కాంతం అయితే కష్టపడి ర్యాప్ చేశాడు. మీరేం ఉండబోతున్నారు? స్పెషల్ డిష్ అన్నమాట మా ఇంట్లో. బేసిక్ గా పిల్లలందరూ పడుకున్నాక ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళు 9:30. ఏం పేర్లు? పూర్వి, పూర్ణి. ఇద్దరు పేరు పూర్వి, పూర్ణి. వాళ్ళిద్దరు పడుకున్నాక స్వాతి నేను ఇద్దరం మాట్లాడుతూ ఉంటాము. వి హ్యావ్ లాంగ్ డిస్కషన్స్ అన్నమాట. ఆ టైంలో ఏమైనా తినాలనిపిస్తే స్వాతి ఇన్స్టెంట్ గా ఒకటి చేస్తూ ఉంటుంది. యాక్చువల్ 2 డిషెస్ చేస్తుంది. దాంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్. ఇదేంటంటే చాక్లెట్ మగ్ కేక్ అనమాట. మగ్ లో కేక్ తయారు చేస్తుంది. చాక్లెట్ మగ్ కేక్. ఓకే. ఫస్ట్ ½ కప్ మైదా తీసుకోవాలి. షుగర్ పౌడర్. షుగర్ పౌడర్, కోకో పౌడర్. ఎంత వేసుకుంటున్నాం? ఇది కూడా స్మాల్, చిన్న కప్పు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ప్రాపర్ గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. పాలు వేసుకోవాలి. ఓకే, పాలు ఎంత వేసుకుంటున్నాం? పాలు ఒక ½ లీటర్. సో ఈ కేక్ కొంచెం మాయిస్ట్ గా ఉండడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాము. ఆయిల్ బదులు యూ కెన్ హ్యావ్ బటర్ ఆల్సో. బటర్ కూడా సాల్ట్ లేని బటర్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఉప్పుగా అయిపోతుంది. సో మనము ఈ ఆయిల్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని కాఫీ మక్స్ లో కొంచెం నెయ్యి వేసి ఇట్లా రాయి కొంచెం గ్రీస్ చేస్తే ఇది వేసిన తర్వాత కొంచెం బాగుంటది. నువ్వు వాడికి గ్రీస్ అంటే ఇంగ్లీష్ పదాలు చెప్పకు. వాడు సైకిల్ టైర్ లో గ్రీస్, లారీ టైర్ లో గ్రీస్ అవి తీయడమే వచ్చి వాడికి. ఈ మిక్సర్ రెడీ అయిపోయింది. ఒక లాడల్ ఇస్తే దాంట్లో పోస్తా. ఈ డెజర్ట్ ఏంటంటే బేసిక్ గా కొంచెం క్యాలరీస్ తక్కువ తినే వాళ్ళకి కొంచెం కష్టం. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది, మైదా ఉంటుంది, షుగర్ పౌడర్ ఉంటుంది. అప్పుడప్పుడు క్రేవింగ్ వచ్చినప్పుడు తినొచ్చు అంతే. అలంకరణ లాగా చాక్లెట్ ఇది డెకరేషన్ లాగా వేస్తే ఇది తినేటప్పుడు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా టేస్టీ. చాక్లెట్ ఎక్కువ. సో దీన్ని మనం ఆవెన్ లో పెట్టేసుకున్నాం. అండ్ దీపు నీకు తెలుసా, మేము రీసెంట్ టైమ్స్ లో మా కిచెన్ కోసం కొత్త మైక్రోవేవ్ ఓవెన్ కొన్నాం. అది కూడా సత్య అప్లయన్సెస్ లో నుంచి. మీరు కూడా ఎప్పుడైనా మీ కిచెన్ ని గానీ మీ ఇంటిని గానీ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే సత్య అప్లయన్సెస్ కి వెళ్ళి హ్యాపీగా కొనుక్కోవచ్చు. కాంతం గారి పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఒకవేళ వాళ్ళకి గుర్తుపట్టలేదు అనుకుంటే డెఫినెట్ గా నా పేరు చెప్తే ఇంకెక్కువ డిస్కౌంట్ ఇస్తారు. సో ఇది 5 minutes అయ్యేలోపు మన పర్ఫార్మెన్స్ ఏదో బయట పెడదాం కాసేపు. పెట్టు. రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ లో మీ సాంగ్స్ ఫుల్ వైరల్ వెళ్తున్నాయి. అసలు ఎవరు ఆగట్లే యూత్. అసలు అబ్బా ఈ వాయిస్ ఏంటి అని ఫుల్ లైక్లు, షేర్లు, కామెంట్స్. తెలియని వాళ్ళు ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మా గురించి అలా ఒక పాట. అండ్ నేను రీసెంట్ గా అప్లోడ్ చేసిన రీల్ సాంగ్ ఏంటంటే ఇది ఓం నమః సాంగ్. అది బాగా రీచ్ వెళ్తుంది. ఒంటరి బాట సారీ జంటకు చేరగా కంటికి పాపవైతే రెప్పగా మారనా దూరము లేనిదై లోకము తోచదా
భారములేనిదై గగనము అందగా సూర్యుడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ ముద్దులా సత్తుకే నిదురనే చే ప్రణయ గీతికి ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే వీలలో వావ్, ఎంత స్వీట్ గా ఉందో. ఇలాగే ప్రేక్షకుల కోరిక మేరకు ఇంకొక పాట. చిరుత సినిమాలో నేను పాడిన పాట లవ్ యూ రా నా మనసంతా నువ్వేరా నిన్నేనా ఇన్నాళ్ళు కాదనుకున్నా కళ్ళారా తెలిసేదాకా అంతేగా తెలిసిందంటే వింతేగా కలిసేదాకా కలేగా కలిసిందంటే కదేగా ఓలవోలమ్ము చెత్తిపోతాందే గోలగోలమ్ము గలాటలేస్తాందే ఓలవోలమ్ము గతుళ్ళు తోస్తాందే రచ్చ చేస్తాందే యో. ఇది మా తరపున మీకు ఫంటాస్టిక్. ఇంత బాగా పాడారు చూడండి. మరి సిందర్ గా నా బాధ్యత కూడా పాడడం కంపల్సరీ కదా. మీరు పాడితే వినాలి. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కారం పొడిలో డే బై డే పైనుంచే షిప్పే ఫ్రెండ్షిప్. నిజంగా మీ వాయిస్ సూపర్ ఉన్నది మేడం. నువ్వు వాగు, మీరు చెప్పండి సార్. వాయిస్ బాగుంది మేడం. కూరగాయలు అమ్ముకోండి. నాకు వచ్చంటావా? ఏదో ఒకసారి వంకాయలు కూరగాయలు అనండి మేడం. నేను ఒకసారి ట్రై చేయొచ్చు. ట్రై చేయండి. వర్కౌట్ అయితే వైరల్ అవుతానా? నువ్వు ట్రై చేయి చెప్తా. వంకాయలు బెండకాయలు టమాటాలు అగ్గువ 2 రూపాయలకి కిలో 2 రూపాయలకి కిలో. రండి బాబు రండి బాబు రండి. టమాటాలు కిలో ఎంతమ్మా? 20 రూపాయలండి. అగో రేట్లు కూడా తెలిసిపోయాయి మీకు. ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా మీకు? వాటి మొత్తం సామాన్లు. సో మీ ఇద్దరు స్మార్ట్ ఐడియాతో స్మార్ట్ బజార్ లో షాపింగ్ చేస్తున్నారు. వెరీ స్మార్ట్ ఐడియా. సరుకులు ఏమైనా కావాలనుకుంటే స్మార్ట్ బజార్ లో కొనొచ్చు. వావ్, దీపు చూస్తుంటే మొత్తం ఇల్లంతా బేకరీలో స్మెల్ వచ్చినట్టు స్మెల్ వస్తుంది. మీరు ఈ షోకి వచ్చినందుకు మా ఇద్దరి తరపున అండ్ ఫంటాస్టిక్ షో తరపున ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ స్పెషల్ గిఫ్ట్ మీకు మా తరపున. సో ఇది రెడీ అయిపోయిందట్టేనా? రెడీ అయిపోయింది. ఇంకొక స్పూన్ తీసుకుని మంచిగా తినడమే కదా. సో ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ సెగ్మెంట్ యమ్మీ టైం లోకి వెళ్ళిపోదాం. పాలక్ చనా ర్యాప్ అండ్ అలాగే చాక్లెట్ మక్ కేక్ ఎలా తయారు చేయాలో ఒకసారి రీక్యాప్ చూసేయండి. పాలక్ చనా ర్యాప్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉడికించుకున్న శనగలు, ఉడికించుకున్న పాలకూర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, కారం పొడి వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక కొద్దిగా గీ అప్లై చేసుకొని గీ వేడెక్కాక చపాతీ పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చనా పాలక్ డోని ప్రాపర్ గా స్ప్రెడ్ చేయాలి. కొద్దిగా కీరా ముక్కలు, పెరుగు వేసి ఒక వ్రాప్ లా రోల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చనా వ్రాప్ రెడీ. చాక్లెట్ మగ్ కేక్ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్ లో 1/2 కప్ మైదా, షుగర్ పౌడర్, కోకో పౌడర్, పాలు, సన్ఫ్లవర్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 1 కప్పు తీసుకొని దానికి కొద్దిగా గీ రాసి గ్రీసింగ్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. దీనిపై కొద్దిగా చాకో చిప్స్ ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మైక్రోవేవ్ ఓవెన్ లో పెడితే ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ మగ్ కేక్ రెడీ. మీరు ఇంత మంచిగా సింగింగ్ చేస్తారు కదన్నా. మా మేడం ఏందో అట్లా వాడుతుంది. మీ ఫ్రెండ్షిప్ ఏంది అట్లా కంటిన్యూ చేస్తారు ఎప్పటి నుంచి? ఎలా సాధ్యం? అది ఎట్లా భరిస్తారు? తెలుగు అసోసియేషన్ వాళ్ళది షో అయింది. హర్యానాతో
కూడా ఉందన్నమాట షోలో. ఓకే. సో మేమిద్దరము కలిసి ట్రావెల్ చేసాము. సో ఆ ట్రిప్ లో బాగా క్లోజ్ అయ్యాము. మా ఇద్దరం నా పక్కన సీటే వచ్చింది ఫ్లైట్ లో. ఒక 5 గంటలు హ్యాపీగా మాట్లాడుకున్నాము. అవును, అట్లా ఇక ఫ్రెండ్స్ అయిపోయినా. ఇంకా కొనసాగించిన మా ఫ్రెండ్షిప్ ఏందని డౌట్. అంటే నేను లాక్ వేసేసాను కదా, ఇంకా బయటకి వెళ్ళనివ్వట్లేదు. ఓహో, అదంతా చిన్న మీది. ఇప్పుడు నేను ఎలా చాలా మంచి అమ్మాయి. అప్పుడప్పుడు పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అంతే. వీళ్ళు ఇట్లానే నన్ను పొగుడుతుంటారు. నా ఫ్రెండ్స్ తో అయితే ప్రాబ్లం అబ్బా. మీరు నేనైతే తినేస్తున్నా, ప్లీజ్ నాకు ఆకలి. నేను కూడా తింటున్నాను. ఇది మంచి ప్రోటీన్ ర్యాప్. ఈ రాత్రిపూట ఒక్క ర్యాప్ తిన్నా సరే కడుపు నిండిపోతుంది తెలుసా. డైట్ కోసం ఇది తినొచ్చు, డైట్ బ్రేక్ చేయాలంటే తినాలి. ఫస్ట్ ఫోకస్ అంతా దీని మీద ఉన్నది. నాకు ఎందుకో చాక్లెట్ క్రేవింగ్ ఉంది. నాకు కూడా అదే ఉన్నది, ఎందుకంటే రెగ్యులర్ గా నేను చేసుకొని తింటా కదా మా ఇంటి దగ్గర. బాగుంది. అవును, ర్యాప్ ఎలా ఉంది? నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నా. అవును, యాక్చువల్లీ ఆయన వండిన ఉంటే బాగా తింటుండు. అసలు మా షోకి రావడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన బెస్ట్ షో ఇది. ఇంకొక హైలైట్ చెప్పునా, నీ లుక్ అసలు టోటల్ గా మారిపోయింది అసలు. దెబ్బకి హీరోయిన్ అంటే హీరోయిన్ ఇంకా సెకండ్ హీరోయిన్ అంటావా? ఈ హృదయం వెళ్ళకే ఆ లెవెల్లో రెడీ అవుతున్నాను ఒక్కో ఎపిసోడ్ కి. థ్యాంక్ యూ దీపు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ద షో. అండ్ నాకు ఇది బాగా నచ్చింది, నేను రెగ్యులర్ గా చేసుకుంటా. ప్లీజ్ ప్లీజ్. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి. చాక్లెట్ తినాలనిపిస్తుంది. ఎక్కువ చాక్లెట్ బయట నుండి తెచ్చుకొని తినడం కన్నా నాకు ఎందుకో ఇది చాలా బెటర్ అనిపిస్తుంది ఇంట్లో చేసుకొని తినడం. ప్లీజ్ అబ్బాయిలు మీరు కూడా ఎవరికైనా అమ్మాయిలకి ఇంట్లో వంట చేసి సర్ప్రైజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ డిష్ ని తప్పకుండా ట్రై చేయండి. సర్ప్రైజ్ అమ్మాయి అది ఫ్లాట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సన్ జెమినీ. టాటా, బై బై.